ప్రతి సంవత్సరం ఆనవాయితీగా క్షీర కాళిక అమ్మవారికి అత్యంత భక్తి ప్రపత్తులతో పూజలు చేయించడం, లోక కళ్యాణం కోసం ఈ రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఒక సదుద్దేశంతో అమ్మవారికి వైభవోపేతంగా చక్కనటువంటి ఆరాధనా కార్యక్రమాలు గత 12 సంవత్సరాల నుండి నిరాటంకంగా చేస్తున్నారు. మరి ఏదైతే భవిష్యత్తులో థర్డ్ వేవ్ అంటున్నారో కరోనా, అటువంటి థర్డ్ వేవ్ ప్రభావం ఈ రాష్ట్రం పైన దేశం పైన ఉండకుండా అమ్మలగన్న అమ్మ ఆ చల్లని తల్లి లోకమాత సమస్తమైనటువంటి బ్రహ్మాండాలకి కూడా అధినాయికి అటువంటి ఆ జగన్మాత చల్లని చూపులు రాష్ట్రం పైన దేశం పైన ప్రసరించి అందరినీ కూడా ఆరోగ్యంతో ఎవరికి ఏ బాధలు లేకుండా ఏ కష్టాలు లేకుండా అమ్మవారి చల్లని ఆశీస్సులు అమ్మవారి అనుగ్రహం కలుగు చేయాలని కోరుతూ ఈరోజు వేలాది మందికి అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ భక్తులు ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఈ అన్నప్రసాదంతో అమ్మవారు చల్లని ఆరోగ్యము చల్లని ఆశీస్సులు అందరికీ కూడా కలిగి ఎవరికి ఎటువంటి బాధలు లేకుండా సుఖశాంతులతో విశాఖపట్నం ఈ రాష్ట్రము దేశం ఉండాలని మేము మరి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ సెంటర్ ఇది గత 12 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుందండి. ఇది 12వ సంవత్సరం అండి. ఈ కరోనా మహమ్మారి ఈ దేశమంతా కూడా ఎవరికి ఏ ఆపత్తి రాకుండా థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరినీ సుఖ సంతోషాలతో చూడాలని అమ్మవారు మళ్ళీ అంతా దేశమంతా కూడా ఈ అమ్మవారు కాపాడుతుందని నాకు ఒక నమ్మకం అండి. ఒక వర్తక సంఘం లక్ష్మీ గణేష్ వర్తక సంఘం మా అవుతుంది ఇక్కడ మొత్తం. మరి ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఈ గ్రామంలో కానీ ఈ విశాఖపట్నంలో ఎవరికి కూడా ఈ అమ్మవారి వల్ల ఎటువంటి ఆటంకాలు కానీ ఆపదలు కానీ లేవండి. అందరూ కూడా అభివృద్ధి చెంది రోజు రోజుకి అందరూ అభివృద్ధి చెందుతూ పైకి వస్తున్నారండి. ఆ నమ్మకంతో ఇది 12 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఎక్కడా జరగదండి. రైల్వే న్యూ కాలనీ సెంటర్ ముఖద్వారం. మనం గత 11 సంవత్సరాల నుంచి అమ్మ పూజా కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి కారణం మా వర్తకుల్లో కొంతమంది బెంగాలీ వాళ్ళు ఉన్నారు. వారు కలకట్ట టాటాలో ఉండి వారి కార్యక్రమం చేస్తే అందరికీ సుఖశాంతులు ఉంటాయని క్షేమంగా ఉంటామనేసి చెప్పడం వల్ల ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. మొన్న జరిగిన కరోనా మహమ్మారి దీనిలో కూడా మా ఎవరికి కూడా ఎలాంటి ఆపద లేకుండా అందరూ హాయిగా ఆనందంగా వ్యాపారాలు చేసుకున్నాం. అందువల్ల అమ్మని మేము పూర్తిగా నమ్ముతున్నాం అండి. అందరినీ కూడా నమ్మమంటున్నాం. అమ్మని దయ ఉంటాయన్నీ ఉన్నట్లే అని మేము నమ్ముతున్నాం. ఆ తల్లి క్షేమ సమాచారాలన్నీ మేము చక్కగా జరిపించి అమ్మ పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం మాకు బెంగాలీ నుంచి వచ్చి శ్రీ సుభాష్ చంద్ర దారా గారి జ్ఞాపకార్థం వారి చిన్నకోళ్ళు రూపాలి దారా గారు మాకు ప్రతి సంవత్సరం విగ్రహాన్ని బహుకరిస్తున్నారు. ఈ విగ్రహం కూడా 35,000 రూపాయలు వారే ఇచ్చి, అది కాక పాయసాలు కానీ కిచిడి అలాంటివి కూడా వాళ్ళే ఇస్తున్నారండి. మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల మేము కూడా ఎంతో ఉత్సాహంగా మా వర్తకులంతా తలా 5,000 10,000 వేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.